వైఎస్ షర్మిల గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రాబోతున్నారు అని చెప్పేసి కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. మన దగ్గర ఖచ్చితమైన ఆధారాలు న్యూస్ లేదు, కానీ వైఎస్ షర్మిల గారు కొంతమంది వైసీపీ నాయకులని కలిశారు అని చెప్పేసి కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకి వైవి సుబ్బారెడ్డి గారిని, మన విజయసాయిరెడ్డి గారిని వైఎస్ షర్మిల గారు కలిశారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తాను రాబోతున్నారు అని చెప్పేసి ట్విట్టర్లో కొన్ని చోట ఈ గుసగుసలు నిన్నటి నుంచి మీరు కూడా వినుంటారు. కాకపోతే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, వైఎస్ షర్మిల గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి కనుక తిరిగి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అభిమానులుగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా మీరు వైఎస్ షర్మిల గారిని స్వాగతిస్తారా? ఈ ప్రశ్నకి తప్పకుండా మీరు కామెంట్ రూపంలో సమాధానం చెప్పండి. ఇక వైఎస్ షర్మిల గారు పార్టీలోకి అంటే వైఎస్ఆర్సీపీలోకి రావడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఈ రెండు విషయాన్ని కూడా మనం చర్చించాలి. ముందుగా లాభాల గురించి మనం మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబంలో, ఫ్యామిలీలో ఉన్నటువంటి అతిపెద్ద టెన్షన్ అన్నది మొత్తానికి సమాప్తం అయిపోద్ది. అంటే ఎంత కాదన్నా సొంత చెల్లెలు కాబట్టి, తల్లి కూడా దూరంగా ఉంది కాబట్టి మొత్తం ఫ్యామిలీ కలిసిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టెన్షన్ అనేది తగ్గుతుంది. బయట రాజకీయాల మీద మొత్తం ఫోకస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెడతాడు అని చెప్పేసి ఇదొక మొదటి లాభం. రెండో లాభం ఏంటి, వైఎస్ షర్మిల గారు పార్టీలోకి తిరిగి రావడం వల్ల అంటే, ఒక కార్డు అంటే టీడీపీ అన్న పార్టీ ఒక విక్టమ్ కార్డ్ని ప్లే చేస్తున్నది. ఉదాహరణకి సొంత చెల్లిని, సొంత తల్లిని చూసుకొని వాడు వేరే వాళ్ళని ఏం చూస్తాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్లకు ముందు చాలా విమర్శించింది టీడీపీ పార్టీ. ఈవెన్ ఎలక్షన్ల తర్వాత కూడా విమర్శించడం జరిగింది. ఆ విక్టమ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని టీడీపీ ఉపయోగించలేదు ఫ్యూచర్లో, ఒకవేళ షర్మిల గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి తిరిగి వస్తే. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి ఒక బలం అన్నది చేకూరే అవకాశం అన్నది ఉన్నది. చేకూరుతుందా అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను, కాకపోతే ఒక బలం అన్నది చేకూరే అవకాశం అన్నది ఇక్కడ ఉన్నది. ఎందుకంటే మనకి తెలుసు, రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఇద్దరు కూడా ఒకటైతే ఆ కుటుంబం ఒకటైనట్టు ఉంటుంది, పార్టీలో కూడా కొంచెం బలం పెరిగే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి ఈ మూడు ప్రధానంగా, ఇంకా చాలా ఉండొచ్చు కానీ ఈ మూడు ప్రధానంగా లాభాలు ఉన్నాయి షర్మిల గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తే. ఇక నష్టాల గురించి మనం మాట్లాడాలి. నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకు అంటే, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన నెగిటివ్ మాటలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆన్ రికార్డులో ఉన్నాయి. ఫ్యూచర్లో ఒకవేళ షర్మిల గారు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఆ రికార్డులో ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలని టీడీపీ పార్టీ లేదా జనసేన పార్టీ వాడుకుంటుంది. ఒకప్పుడు అన్నని ఇలా అన్నది ఈరోజు మళ్ళీ ఇలా అంటుంది అని చెప్పేసి వాడుకునే అవకాశం అన్నది ఒకటి ఉన్నది. ఇది అతిపెద్ద మైనస్ పాయింట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. కొత్త తలనొప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మొదలవుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఆస్తులు. నిజంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఒకవేళ షర్మిల గారు వస్తే మళ్ళీ ఆస్తి గొడవలు, ఆస్తి తగాదాలు అన్నవి మళ్ళీ రాచుకునే ఒక అది ఉంటుంది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త టెన్షన్ అనేది మొదలవుతుంది అని చెప్పేసి కూడా ఒక మైనస్ పాయింట్ అనేది ఉన్నది. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్. ఇక మూడవది అతిపెద్దది, పార్టీలో ఫ్యూచర్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, అధినాయకుడు, ఆయన ఒక్కడే నాయకుడు. ఆయన తర్వాత ఆయన పిల్లలు, ఇది నో డౌట్ అది రాబోయే ఫ్యూచర్లో అది ఒక దారి అనేది ఉన్నది. కాకపోతే వైఎస్ షర్మిల గారు ఒకవేళ పార్టీలో మళ్ళీ జాయిన్ అయితే అధినాయకత్వం నాకు కూడా కావాలి, లేదా నాయకత్వం నాకు కూడా కావాలి, నాకు కూడా సీఎం సీటు కావాలి, నా పిల్లలకు కూడా ఈ సీట్లు కావాలి అని చెప్పేసి రేపు పొద్దున పార్టీలో మళ్ళీ డిస్ప్యూట్లు వచ్చే ఒక ఛాన్స్ అన్నది ఉన్నది. కాబట్టి అదొక పెద్ద మైనస్ పాయింట్ అన్నది షర్మిల గారు మళ్ళీ రిటర్న్ రావడం వల్ల ఉంటుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. అదీ కాకుండా షర్మిల గారు తన అత్యంత విలువైన ఏదైతే కార్డు ఉండేనో, అంటే తెలంగాణకి వెళ్ళి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి పార్టీ పెట్టి తెలంగాణలో పోరాటం చేయకుండా, అంటే రాత్రికి రాత్రి తను ముఖ్యమంత్రి అయిపోవాలి అనుకున్నది ఏమో, మరి పోరాటం చేయకుండా ఆమె తిరిగి రావడం అనేది అది ఆమెకి అత్యంత పెద్ద మైనస్. రెండవది, ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు ఉండి అక్కడ కూడా కష్టపడకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లకుండా మళ్ళీ ఈ రెండు అంటే కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఒక ఓడిపోయిన నాయకురాలు అని చెప్పేసి ఆమె మీద ఒక ముద్ర అన్నది పడుతుంది. అది చాలామంది ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి నాయకురాలు మళ్ళీ వైసీపీలోకి వస్తే వైసీపీ అన్నది మళ్ళీ
అంటే నెగటివ్గా టీడీపీ అండ్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె పార్టీలోకి రావడం వల్ల జరిగేటటువంటి అతిపెద్ద నష్టాలలో ఇది కూడా ఒక నష్టం. అంటే లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ కుటుంబ పరంగా నో డౌట్ ఒక చెల్లి ఒక అన్న కలవాలి అని చెప్పేసి మనం అందరం కోరుకోవాలి. కానీ రాజకీయ పరంగా షర్మిల గారు అన్న మాటలు, షర్మిల గారు చాలా దూరం వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించుకుంటూ నిందించుకుంటూ చాలా విషయాలు మాట్లాడింది కాబట్టి నిజంగా ఈ టైంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రాజకీయంగా రావడం అన్నది మాత్రం కరెక్ట్ కాదు అని నేను భావిస్తున్నా. కానీ కుటుంబ పరంగా తప్పకుండా అన్నతోటి ఉండాలి, అన్న చెల్లెలు కలవాలి అన్నది నాది కూడా, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. వాళ్ళు కలవాలి అని చెప్పేసి నేను కూడా భావిస్తున్నా. కానీ రాజకీయంగా కలవద్దు అనుకుంటున్నా, కానీ ఫ్యామిలీ పరంగా కలవాలి అని చెప్పేసి నేను కూడా భావిస్తున్నా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.